We are all sitting like doras. మేమంతా దొరలుగా కూర్చున్నాం. పార్టీ టైంలో వస్తాము, పాటల టైంలో వస్తాము. లేదు, unless you are having a humble frame of mind, you cannot take part in God's work. మీకు ఆ యొక్క దీనమైన మనస్సు ఉంటే తప్ప దేవుని యొక్క పనిలో మీరు పాల్పొందలేరు. Then what did God say? దాని తర్వాత దేవుడు ఏమన్నారు? You separate yourself from the whole congregation. మీరు ఆ యొక్క సమాజం నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకోండి. Then తర్వాత and you come closer to me. మీరు నాకు దగ్గరగా రండి. Bring you near to himself. మీరు ఆయనకు దగ్గరగా రండి. For what? దేనికి? To do the service of the tabernacle of the Lord. ప్రభు యొక్క గుడారపు సేవ చేయడానికి. And then దాని తర్వాత to stand before the congregation to minister unto them. ఆ యొక్క సమాజం ముందు నించుని వారికి సేవ చేయడానికి, బోధించడానికి, బోధ చేయడానికి. When God separated us, దేవుడు మనల్ని వేర్పరచుకున్నప్పుడు not merely to come closer to him, ఆయనకు దగ్గరగా రావడానికే కాదు కానీ separating ourselves from all others. వేరే వారి నుండి అందరి నుండి మనల్ని వేర్పరచుకొని I am separated by God. నేను దేవుని ద్వారా I వేర్పరచబడ్డాను. will come and do the service of the Lord in the tabernacle. నేను ప్రభు యొక్క గుడారంలో దేవుని యొక్క సేవ చేస్తాను. Then God said, దేవుడు అన్నాడు, come and preach. వచ్చి బోధించు, Preach the gospel. వచ్చి ఆ యొక్క సువార్తను బోధించు. That I will do it gladly, sir. అది ఎంతో సంతోషంగా చేస్తామండి. But other service ani nenu. See the order you see. వేరే ఆ యొక్క దేవుడు Separate yourself from all other congregation. దేవుడు ఏ విధంగా వేర్పరచుకోవాలని చెప్పారో చూడండి. మొదటిగా వేర్పరచుకోండి గుంపు నుండి. That is not very possible. అది సాధ్యం కాదండి. My friends, నా స్నేహితులు, my relatives, నా బంధువులు, they're all there in the congregation. వారంతా గుంపులో ఉన్నారండి. And how can I separate myself from them? వారి నుండి నేను ఎలాగ వేర్పరచుకోగలనండి? You are specially separated for God's work. నువ్వు దేవుని సేవ కొరకు వేర్పరచబడిన వాడవు. And you must behave worthily for such a call. నువ్వు అలాంటి ఒక పిలుపుకు యోగ్యంగా If ప్రవర్తించాలి. you are a proud fellow, నువ్వు గర్విష్ఠుడు అయితే not able to receive any rebuke, any correction from the seniors, నీ పైనున్న వారితోటి ఎలాంటి ఒక గద్దింపు తీసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే, no, you are totally unfit. God can remove you. దేవుడు నిన్ను తీసివేయగలరు. నువ్వు పనికిమాలిన God can do his work in his own way with his own people. దేవుడు తన యొక్క పనిని తన యొక్క ప్రజలతో తన యొక్క ఇష్టం వచ్చినట్టుగా చేసుకోగలరు. Not according to our whims and fancy. ఏదో మనం చెప్పినట్లు మనం చేయాలన్నట్లు కాదు. And also God said, ఇంకా దేవుడు అన్నారు, lastly, ఆఖరిగా preach to my people. అప్పుడు నువ్వు వచ్చి బోధించు. We are ready to preach to others. మనం వేరే వారికి బోధించడానికి సిద్ధంగా ఉన్నాం. No example. ఎలాంటి మాదిరి లేదు. I am preaching to them. నేను వారికి బోధిస్తున్నానే. What kind of example I am setting before them? ఎలాంటి మాదిరిని వారి ముందు ఉంచుతున్నాను. Won't they think in their own heart? వారి యొక్క హృదయంలో వారు అనుకోరా? How many of us? ఎంతమంది మనలో We are fit for preaching to others, వేరే వారికి బోధించడానికి మనం కరెక్ట్ గా but ఉంటున్నాము. we are not fit to preach to our own self. మనకు స్వంతగా బోధించుకోవడానికి మనం సరైన పద్ధతిలో Last లేము. week I preached like this. ఆఖరి వారం నేను ఈ విధంగా బోధించాను. Then what am I doing now? మరి ఈ రోజు నేనేం చేస్తున్నాను? What will the people think of me? ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? No fear. ఏ భయం లేదు. My duty is only to preach. నా బాధ్యత అంతా బోధించడం మట్టుకే. Whether I should set up a good example before them, obeying what I preached myself, నేనేది బోధించానో దాన్ని నేను పాటిస్తున్నానా లేకపోతే మంచి మాదిరి పెడుతున్నానా అదంతా అవసరం లేదు. no, I won't care. I am asked to preach. అదంతా అవసరం లేదండి. వారికి బోధించడమే నాకు చెప్పారు. మీరే చెప్పారు కదండి. Come and preach, minister to the people now. వచ్చి ఇప్పుడు ప్రజలకు బోధించు అని చెప్పారు. Then what about the earlier steps? మరి దాని ముందున్న విషయాలు ఏంటి? Have you separated yourself from the world? నిన్ను నువ్వు ఆ యొక్క లోకం నుండి వేర్పరచుకున్నావా? Worldly friends, ఆ యొక్క లోక స్నేహితుల నుండి. they are not called by God. వారు దేవుని ద్వారా పిలువబడలేదు. And their friendship, the relationship with them is so important to you. వారితో స్నేహము బంధం అనేది నీకు ఎంతో ప్రాముఖ్యంగా You want ఉంటుంది. to serve the Lord with one leg on other side, one leg on this side. ఒక దిక్కు ఒక కాలేసి
కాలేసి ఇంకో దిక్కు ఇంకో కాలేసి దేవుడిని సేవించాలని కోరుతున్నావు. God very clearly, the first command was this: దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే, separate yourself from all the other congregations. నువ్వు గుంపు అంతర్ నుండి నిన్ను నువ్వు వేర్పరచుకో. Second, రెండోది, you all should not stay there. అక్కడే ఉండొద్దు. లేనిపోని కథలు మాటలు సైతాను మాటలు అన్ని మాట్లాడుకుని ఉంటారు. లేనిపోని మాటలు సైతాన్ మాటలు అన్ని మాట్లాడతారు అక్కడ. You are a separated man. నువ్వు వేర్పరచబడిన వ్యక్తివి. For the holy purpose of God. ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన విషయమై. You all are to carry the holy vessels of God. దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రలు ఎత్తుకొని నడవాల్సిన వ్యక్తులు. You must be clean. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. You should not stay with all those talkative people. ఆ యొక్క మాటలు మాట్లాడే వారందరితో నువ్వు ఉండడానికి వీలు లేదు. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలు. Your mind should be that God asked me to separate myself from all such people, even though they too are Israelites. వారందరూ ఇశ్రాయేల్ అయినప్పటికీ దేవుడు వారందరి నుండి నన్ను వేర్పరచుకున్నారన్న మనసును కలిగి ఉండాలి. How will you separate yourself? నిన్ను నువ్వు ఎలా వేర్పరచుకుంటావు? ఈ చైర్ నుండి ఆ చైర్ లో కూర్చుంటాను, ఈ చైర్ నుండి ఆ చైర్ జరుగుతానండి, మధ్యలో ఒక చైర్ వదిలేసి మధ్యలో ఒక చైర్ వదిలేస్తాను. On the other person keep quiet, even if you change your seat. ఇంకో చైర్, నువ్వు ఆ చైర్ మారినా కూడా ఇంకో వ్యక్తి మౌనంగా ఉంటాడా? ఏమా మీ నాన్న అమ్మగారు బాగున్నారా? అమ్మగారు బాగున్నారా? ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? మదర్ బాగలేదు కదా? అమ్మ బాగలేదు కదా? నీవే చేసుకున్నావా? నువ్వే చేసావా? All other nonsense the next person will talk. అనికి వాళ్ళ విషయాలన్నీ పక్కన వ్యక్తి God మాట్లాడతాడు. knows all those things. దేవుడికి అవన్నీ తెలుసు. That's why అందుకే God said, దేవుడు అన్నారు, come away from them. ఆ గుంపు నుండి బయటకు వచ్చేయ్, Come near to me. నాకు దగ్గరగా నువ్వు రా. Some people, కొంతమంది when they enter into the church, వారి సంఘంలోకి వచ్చినప్పుడు they'll be looking this side, that side. అటు ఇటు చూస్తుంటారు. కూర్చోండి, అక్కడ స్థలం ఉంది కదా. కూర్చోండి బాబు, అక్కడ స్థలం ఉంది కదా అంటే, లేదండి, లేదండి. అక్కడ సాలమన్ గారి దగ్గర కూర్చుంటే ఏ మాటలు ఉండవు. సాల్మన్ దగ్గర గారు కూర్చుంటే అక్కడ మాటలే ఉండవండి. నేనేం అడిగినా కూడా ఆయన జవాబు చెప్పాడు. నేనేం అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పాడు. బోర్ కొడుతుందండి. ఆ బ్రదర్ ఉన్నాడు, అక్కడ ఇంకో సోదరుడు ఆయన దగ్గర కూర్చోనంటే ఆయన దగ్గర కూర్చున్నానంటే జరిగిన కథలన్నీ మాట్లాడతాడు. వారం కథలన్నీ నాతో మాట్లాడతాడండి, అన్ని చెప్తాడు, అన్ని చెప్తాడండి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మంచిగా ఆసక్తిగా ఉంటుంది. God said, దేవుడు అన్నారు, don't do that. అలా చేయొద్దు. Come away to me. నాకు దగ్గర రా, I will give you the work. నేను నీకు పని చెప్తాను. Do the service of the Lord in the tabernacle. ఆ యొక్క దేవుని యొక్క గుడారంలో ఆ యొక్క సేవ చేయి. ఏ సేవ చేయని చెప్పలేదు, ఏ సేవ అని చెప్పలేదు. ఇది నీకు చిన్నవారికి ఇవ్వు, నీ పెద్దవారికి ఇవ్వు, అది నో, గాడ్ డిడ్ంట్ గివ్ ఎనీ సచ్ ఇన్స్ట్రక్షన్. ఇది చిన్నవారికి ఇది పెద్దవారికి అని దేవుడు ఎలాగా చెప్పలేదు. డూ ఎనీ వర్క్, ఎవ్రీ వర్క్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని యొక్క మందిరంలో అన్ని పనులు చేయి. There is no special qualification for such. అలాగా చేయడానికి ఏదో పెద్ద గొప్ప డిగ్రీలు ఉండాలని కాదు. నేను భలే పాటలు పాడేవాడండి, నేను భలే పాటలు పాడతానండి, చిన్న చిన్న పనులు నేను చేయడానికి, ఈ చిన్న చిన్న పనులు నేను చేయలేనండి. No such qualification. ఎలాంటి ఒక డిగ్రీ అనేది లేదు. Then God said, దాని తర్వాత దేవుడు అన్నారు, fit. అప్పుడు you are fit. అప్పుడు నువ్వు యోగ్యుడవు. You stand before the congregation and preach to them. అప్పుడు నువ్వు ఆ యొక్క సమాజం ముందు నించొని వారికి బోధించడానికి యోగ్యుడవు. Humble man. ఈయన దీనుడైన వ్యక్తి. Even though he is preaching, ఆయన బోధిస్తున్నప్పటికీ he is cleaning everything. ఆయన ప్రతి ఒక్కటి తుడుస్తున్నాడు. Even though he is doing this big work, ఈ యొక్క పెద్ద పని చేస్తున్నప్పటికీ how humbly he is doing the smaller work also. ఎంత దీనంగా చిన్న పనులు కూడా. The Lord brought the conviction of sin to this man. ప్రభు యొక్క కీర్తన గ్రంథకర్తకు ఆ యొక్క పాపం యొక్క ఒప్పుకోలు తీసుకొని వచ్చారు. So కాబట్టి the third verse, Psalm 130, 130 కీర్తన 3వ వచనము, if thou Lord shouldest mark iniquities, O Lord, who shall stand? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? Then after the conviction of sin, ఆ యొక్క పాపం యొక్క ఒప్పుకోలు తర్వాత 4వ వచనము, but there is forgiveness with thee, that thou mayest be feared. అయినను జనులు నీ యొద్దకు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్దకు క్షమాపణ దొరుకును. Lord, if you mark
the iniquities of any man, who can stand before you? ప్రభువా ఎవరి అయినా దోషములు నువ్వు కనిపెట్టిన ఎడల ఎవరు నీ ముందు నించోగలరు? Nobody. ఎవరు నించోలేరు. Next verse. దాని తర్వాత వచ్చిన కానీ ప్రభువా there is forgiveness with thee. నీ దగ్గర క్షమాపణ దొరుకుతున్నది. You are a loving God. నువ్వు ప్రేమించే దేవుడవు. Pardon me. నన్ను క్షమించండి. You brought to my remembrance all my sins. నా యొక్క పాపములన్నీ నా జ్ఞాపకం తీసుకొని వచ్చారు. And I will turn to you. అప్పుడు నేను నీ తోటి తిరుగుతాను. And I will confess. నేను ఒప్పుకుంటాను. Humble myself. నన్ను నేను తగ్గించుకుంటాను. Certainly you are having forgiveness. నిశ్చయంగా మీ దగ్గర క్షమాపణ అనేది ఉంటున్నది. You will not reject anyone of them. ఏ మాలో ఎవరిని కూడా నువ్వు త్రోసివేయవు. You are a loving God. నువ్వు ప్రేమించే There దేవుడు. is forgiveness with నీ you. దగ్గర క్షమాపణ As a ఉంటున్నది. father. ఒక తండ్రిగా And having mercy towards his children. ఒక తండ్రి తన యొక్క పిల్లల మీద కనికరం కలిగినట్లుగా However much wicked way the children behave, ఎంత దుష్టమైన ప్రవర్తనలో పిల్లలు ప్రవర్తించినప్పటికీ and he punishes. ఆయన శిక్ష వేస్తాడు. But when the children say sorry daddy, కానీ ఆ యొక్క పిల్లలు సారీ అని చెప్పినప్పుడు please forgive me, మమ్మల్ని క్షమించండి దయచేసి, the father's heart melts. తండ్రి యొక్క హృదయం కరిగిపోతుంది. God's heart also is melting. దేవుని యొక్క హృదయం కూడా కరిగిపోతుంది. And when we realize this truth, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకున్నప్పుడు how much ఎంతగా it cost God to forgive our sins. ఎంతగా మన యొక్క పాపాలు క్షమించడానికి ప్రభు ఎలాంటి ఒక మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. It's not so easy. అది చాలా సులభమైన విషయం కాదు. Who can stand before నీ you? ముందు ఎవరు నిల్చోగలరు? Oh, okay, I forgive you. సరే నేను క్షమిస్తున్నాను. No. లేదు. How much it cost God to forgive our sins? మన యొక్క పాపాలు క్షమించడానికి దేవుడు ఎలాంటి ఒక మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. దేవుడికి ఎంత క్రయం చెల్లించాలి. దేవుడు ఎలాంటి క్రయాన్ని చెల్లించాల్సి He వచ్చింది. had to send to his only begotten son from heaven's glory and into the midst of sinful people. తన ఏకైక కుమారుణ్ణి పరలోక మహిమను వదిలేసి పాపాత్ములైన ప్రజల మధ్యలో పంపించాల్సి Which వచ్చింది. father can bear it? ఏ తండ్రి తట్టుకోగలడు? And he did it. ఆయన అది మన కొరకు And చేశారు. Jesus, when he came down to this world, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చినప్పుడు he had to take upon himself our sins. ఆయన మన యొక్క పాపాలు ఎత్తుకోవాల్సి వచ్చింది. He had to pass through shame, ఆయన యొక్క సిగ్గులో గుండా వెళ్ళాల్సి వచ్చింది. pass through false accusation, ఆ యొక్క తప్పుడు రీతిగా నేరారోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. and pass through ungrateful people, worse than animals. ఏ మాత్రము కృతజ్ఞత లేని పశువుల వంటి ప్రజల ద్వారా నడవాల్సి వచ్చింది. And Jesus ప్రభువైన bore యేసు all those things అవన్నీ కూడా మన గురించి భరించారు. to forgive us of our sins, మన పాపముల నుండి మనల్ని by క్షమించడానికి allowing his holy body to be broken, తన యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క శరీరాన్ని విరగొట్టబడ్డాన్ని బట్టి and shed his blood, sinless blood, తన యొక్క పాపం లేని రక్తాన్ని చిందించడాన్ని బట్టి to cleanse us from all iniquity. మన యొక్క పాపములన్నిటి నుండి విడిపించడానికి Our God is such a loving God. మన దేవుడు అలాంటి ప్రేమించే దేవుడు. See the psalm which we read this morning, Psalm 91, మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివిన ఆ యొక్క కీర్తన 91వ కీర్తన 15th verse. 15వ వచనము, He shall call upon me and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి ఆయనను గొప్ప చేసేదను. That is our loving God. అది మన ప్రేమగల ప్రభు. Let us come to him with a broken heart విరిగిన హృదయంతో ఆయన దగ్గరికి వద్దాము and ask his pardon for all our Nebuchadnezzar's behavior. మనము నెబుకద్నెజర్ వలె ఎలాగ ప్రవర్తించామో దాన్ని బట్టి మనం ఆయన దగ్గర క్షమాపణ అడుగుదాము. The Lord will forgive us. దేవుడు There is మనకు forgiveness with him. దేవుడు మనం క్షమిస్తారు. ఆయన దగ్గర క్షమాపణ ఉంటున్నది. I could not complete my message. నా యొక్క వర్తమానాన్ని నేను ముగించలేకపోతున్నాను.
ప్రార్థించుకుందాం. Let's pray. ప్రార్థించుకుందాం. Loving Father, ప్రేమగల తండ్రి, have mercy upon us. మా మీద కనికరాన్ని కలిగి ఉండండి. Lord, take away every form of stubbornness. ప్రభువా, మా లోపల ప్రతి